వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్. అవుట్పుట్ 3 మూవీ డైలాగ్స్. మనం ఈ రోజు మన బాడీ లాంగ్వేజ్ ని, మన వాయిస్ మాడ్యులేషన్ ని, ఆ డెలివరీ స్టైల్ ని మనం అద్భుతంగా డెలివరీ చేయబోతున్నాం. ఒక స్పీకర్ కి, ఒక ట్రైనర్ కి ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తూ తెలుసుకోబోతున్నాం. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలస్యం ఈ రోజు అవుట్పుట్ లోకి మనం దూసుకుని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ దాసరి గారు. హ్యాపీ ఈవినింగ్ అందరికి కూడా. 9 days కంప్లీట్ హ్యాపీ చేసుకొని ఈవినింగ్ సార్. పదో పదో హ్యాపీ రోజుకి ఈవినింగ్ సార్. వచ్చేసారు హ్యాపీ అద్భుతంగా. ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. పదో రోజుకి అద్భుతంగా వచ్చేసాము. పదో రోజు ఒక మూవీని చూడబోతున్నాం. మూవీ షో, నైట్ షో కదా, సెకండ్ షో అంటూ ఉంటాం జనరల్ గా. అటువంటి సెకండ్ షోని మీ అందరి హావభావాల మధ్య ఎన్నో సినిమాల డైలాగ్లని మనము వినబోతున్నాము, చూడబోతున్నాము. కాబట్టి మనం లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం. మనం దీన్ని 2 hours కాకుండా జస్ట్ 1 hour లోనే క్లోజ్ చేద్దాం. గూగుల్ వాడు ఇచ్చిన బ్రేక్అవుట్స్ రూమ్స్ సహాయంతో నేను 8 rooms డిజైన్ చేస్తున్నాను. 8 rooms లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. జాయిన్ అనే బటన్ వస్తుంది రైట్ సైడ్ కార్నర్లో, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి, మీరు జాయిన్ అయిపోతారు. జస్ట్ ఫ్యూ మినిట్స్లో గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయండి. నేను అసైన్ చేసుకుంటాను. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను చెక్ చేసి రూమ్కి ఎంతమంది వచ్చారో చెక్ చేసి చూసుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళిపోండి, నచ్చిన నెంబర్ మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోండి. 3, 4, 5, 6, 7, 8 రూమ్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది చూస్తూనే ఉన్నారు, బృందారాణి గారు, దీప్తి గారు, నేను ఇంకా వెళ్ళలేదు అని. ట్రై చేయండి. మహా గారు, మీరు ఇంకా వెళ్ళాలి. మీరు కూడా మీ ఇంట్లోనే ఉంటా అంటే కుదరదు మాకు. ఖచ్చితంగా మేము చూపించిన రూమ్లోకి వెళ్ళాల్సిందే. యా, ఎంతెంతమంది వచ్చారు? రామ్ ప్రసాద్ గారు మీరు వెళ్ళరా? రామ్ ప్రసాద్ గారు పడుకుని పోయినట్టున్నారు హాయిగా, తల పక్కన వాల్చేసి. నిద్రపోతున్నారా ఏంటి? వెళ్ళండి. ప్రసాద్ గారు వెళ్ళాలి. జాయిన్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా కొంతమంది చేరలా. శ్రీనాథ్ గారు చూడండి, వీళ్ళు చేరట్లేదు ఏంటి? చూస్తాం సార్. సార్ నేను ప్రెస్ ప్రసాద్ చేస్తున్నది గారు పోవట్లేదు. అవునా? జాయిన్ మీద ప్రెస్ చేయండి. శిల్ప యాడా గారు, రమ్యకృష్ణ గారు, మీరందరూ వెళ్ళాలి.
సార్ నాకు తెలిసి జోగారావు గారు ప్రిపేర్ అయి ఉంటారు. జోగారావు గారు ప్రిపేర్ అయినట్టున్నారు. మనము ఎగ్జిట్ అయిపోయాం. సార్ చెప్తారా జోగారావు గారు, లేకపోతే ఇంకా టైం తీసుకుంటారా? మీరు నేను ఒకటే గ్రూప్ సార్, మా ఇద్దరం గ్రూప్ 2. అంత మంచి ప్రాక్టీస్ సెషన్ జరిగింది, మీరు అప్పుడు కూడా రాలేదు. సరే మా చెప్తున్నారు. జోగారావు గారు చెప్పలేదు మరి ఇందాక, మళ్ళీ చెప్తానన్నారు. ఏం డైలాగ్ రావట్లేదు సార్. ఏదో ఒకటి చెప్పండి, సినిమాలు చూశారు కదా. నేను సినిమా చూడను సార్, చిన్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. అదే చెప్పండి, చిన్నప్పుడైనా చెప్పండి. ఎస్వి రంగారావు డైలాగులు, ఎప్పుడు సాక్షి చూడలేదు సార్. రంగారావు డైలాగులు. సరే సార్, ఒక్క నిమిషం మీరు అదైనా సరే. మూవీ డైలాగ్స్ ప్రాబ్లం అంటే మీరు ఏమంటారు, ఆ, ఏదైనా పోయమ్స్ చెప్పండి మంచిగా. నిన్న వాయిస్ మాడ్యులేషన్ లో మనకి అవి చెప్పారు కదా సార్, పదండి ముందుకు పదండి ముందుకు అని. అలాంటివి కూడా మనం చెప్పొచ్చు. మీకు స్పెషల్ ఆఫర్. పాటలు కూడా ఎందుకంటే పాడొచ్చు. ఎందుకంటే మీరు సీరియల్ ప్రిపేర్ డైలాగులు అవ్వలేదు కూడా అంటున్నారు చెప్పొచ్చు. కాబట్టి సంథింగ్. సీరియల్ డైలాగులు చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు. మీ గొంతు సార్ ముఖ్యం సార్, మాకు డైలాగ్ కాదు. సార్ ఒక 10 నిమిషాల టైం ఇవ్వండి సార్, నేను కొద్దిగా ఇంకో 10 డ్రైవింగ్ లో ఉన్నా నిమిషాలు ఏంటి సార్. సార్, ఇప్పుడు అలాగ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మెయిన్ సెషన్ కి వెళ్ళిపోవాలి. మీ గురించి ఆగాము ఇక్కడ. మేమంతా అరెస్ట్ అయ్యి ఉన్నాం. మీదైతే గానీ మేము బయటకు రాలేము. మీదైతే గానీ బయటకు రాలేము. మీ గురించి ఇంకా చెప్పండి సార్ భాస్కర్ రావు గారు. ఇంకా వదిలేండి సార్, ఇంకా ఏం చేయగలుగుతాం. ప్రిపేర్ అవుతా అన్నారు కదా, ఇంకా మనకి మెయిన్ సెషన్ లో చెప్తారనుకుంటా అందరి ముందు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. చాలా లక్కీ సార్ జోగారావు గారు చెప్పాలంటే, ఎందుకంటే అందరి ముందు చెప్తా అని చెప్పి అన్నాడు కదా. 10 minutes తర్వాత అందరూ మెయిన్ గ్రూప్ వచ్చేసారా? జోగారావు గారిని ఇప్పుడు పంపించా మీ రూమ్ కి, వద్దన్నారా? చేయనన్నాడు ఆయన. అంటే ఆయన ఇంకా 10 minutes టైం అడుగుతున్నాడు సార్, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటున్నాడు. ఇంకా 10 minutes లో మనకి మీటింగ్ ఎండ్ అయిపోతుంది అన్నా కూడా మళ్ళీ మ్యూట్ చేసుకున్నాడు. నాకు తెలిసి మన అందరి ముందు చెప్తారు అనుకుంటా మెయిన్ రూమ్ లో. వెరీ గుడ్, ఇంకా మంచిది కదా. సరే, ఒకసారి నేను చెక్ చేసుకొని వస్తాను మిగిలిన రూమ్స్ లో. అయిపోతే వాళ్ళని కూడా పిలిపించేస్తాను. ఎస్. శ్వేత గారు మీరు ఏదో పాట పాడుతున్నట్టున్నారు. అదేదో మైక్ మీరు అన్మ్యూట్ చేసుకొని పాడితే ఇంకా మంచిగా ఉంటది, మీరు కంఫర్టబుల్ అయితే. అంటే మీరందరు సార్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను. అదే మీరు సైలెంట్ గా పాటలు పాడుకుంటున్నారు,
ఇప్పుడు మేము కూడా పెద్ద ఏం చేసేది లేదు కదా మేడం, మీరు వాడేది ఏందో అందరి ముందు వాడండి. ఓకే సార్, ఓకే సార్. షెల్ ఐ స్టార్ట్ సార్? స్టార్ట్ మేడం. లైట్స్ కెమెరా యాక్షన్. థ్యాంక్ యూ. సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిన్నమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపున పేగుని అడుగు, మన ఇతారి నడమన ముడేందో అది కొంతెత్తి చెబుతాది వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా, ఆ, ఎలో 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 నేరే ఊగింది నీ ఊయూరలో, ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మెవ్వరో, సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిన్నమ్మా మాట్లాడే ఈ బొమ్మ. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ చాలా స్వీట్ గా, చాలా క్యూట్ గా ఉంది మేడం. అసలు సూపర్ సూపర్. శంకర్ రాథోడ్ గారు క్లాప్స్ కొడుతున్నారు. అసలు ఎక్సలెంట్ మేడం. ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఇంత మంచి వాయిస్ ఉంటుంది. భరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాం. చాలా బాగా పాడారు సార్, నిజంగా సూపర్, అద్భుతంగా ఉంది. కదా సార్, అదే ఇంతకుముందు డైలాగ్స్ కూడా మస్తు చెప్పింది సార్. డైలాగ్స్ ఎక్సలెంట్ చెప్పింది, పాట మస్తు పాడింది. ఇంకా ఇంకొక పాట పాడండి మేడం, మీకు ఇంకా వేరే పాట ఏదన్నా, ఇఫ్ ఇట్స్ ఓకే ఫర్ యూ. సార్ చెప్పండి సార్. అదే మేడం, మీకు ఒకవేళ ఓకే అనుకుంటే ఇంకో పాట కూడా వాడండి, పర్లేదు. లేదంటే సార్. మీ ఇష్టం. ఓకే ఓకే మేడం, పర్లేదు. ఓకే సార్. శ్రీనివాసరావు గారు చెప్పారా? శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. 47 అన్ని ఎస్ సార్. చెప్పలేదు సార్, ఇప్పుడే జస్ట్ జాయిన్ అయ్యాను, కొంచెం వర్క్ చెప్పండి ఉంది. చెప్పండి చెప్పండి మీ పార్ట్. ఒక 2 minutes సార్, నేను ఇంకేం ప్రిపేర్ అయ్యాలి, జస్ట్ ఎవరి తర్వాత అని చెప్తాను సార్. మనకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది సార్. అందరూ అయిపోయారు, మీరే ఉన్నారు. భారత్ గారు చెప్పండి, మీ డైలాగ్, మీ సెషన్. సార్ మనము మెయిన్ రూమ్ లోకి వచ్చినాం సార్. నాకు తెలిసి భరత్ గారు ఆల్రెడీ చెప్పేసినట్టున్నారు వేరే బ్రేక్అవుట్. లేదు చెప్పలేదు, శ్రీనివాసరావు గారు చెప్పలేదట. భరత్ గారు చెప్పారా? ఓకే. శివకుమార్ గారు, నాది ఆల్రెడీ అయిపోయింది సార్. శివకుమార్ గారు 42 శివకుమార్ గారు చెప్పారా? మనం ఇప్పుడు మెయిన్ దాంట్లో ఉన్నాం సార్, బ్రేక్అవుట్ రూమ్ లో లేము. ఓకే ఓకే రైట్. మనం బ్రేక్అవుట్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ అదర్ పీపుల్. ఓకే ఓకే రైట్. అంటే మీరు శ్రీనివాసరావు గారు ఇందాక ఇంకా చెప్పలేదన్నారు. శ్రీనివాసరావు గారు లేట్ గా జాయిన్ అంటున్నారు, ఇప్పుడే జాయిన్ అంటున్నారు. చెప్పండి. వేరే వాళ్ళైతే 2 minutes అయిపోయింది. మీరు ఇందాక 2 minutes అడిగారు, అయిపోయింది. ఇంకా లేట్ అయితే పాట పాడాల్సి వస్తుంది. శివకుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారేమన్నా చెప్పి ఏమన్నా సార్, మాట్లాడతారు? ఇంతకుముందు వేరే రూమ్ కి వెళ్తే నా వాయిస్ వినిపించలేదు సార్. చెప్పండి మరి ఇప్పుడు. అక్కడ నా వాయిస్ వినిపించకపోతే మళ్ళీ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఆ రూమ్ లో మీరు ఇంకా చెప్పలేదా సార్? వాయిస్ చెప్పారా? వస్తుంది సార్.
వస్తుంది ఆ సార్, రూమ్ లో వస్తుంది. చెప్పలేదు సార్, ఇక్కడ చెప్పండి సార్, పర్లేదు. ఓకే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, గివ్ 10 సెకండ్. ఓకే సార్. ఓకే సార్, స్టార్ట్. చెప్పండి, వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. నెక్స్ట్ సార్. సెకండ్ డైలాగ్. నువ్వు భయపడితే భయపడడానికి నేను ఓటర్ అనుకున్నావా బే? షూటర్ ని కాల్చి పాడేస్తా కొడక. గ్రేట్. నెక్స్ట్ వన్. నీకు బీపీ వస్తే పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. ఇది మెయిన్ రూమా లేదంటే ఇది కూడా ఒక రూమా? మేము ఏ రూమ్లోకి వచ్చి మాకే అర్థం కావట్లేదు. మెయిన్ రూమ్ సార్, మెయిన్ రూమ్ సార్. అది శివకుమార్ గారు బ్రేక్అవుట్ రూమ్ లో వాయిస్ క్లియర్ గా లేదంట, ఇక్కడ చెప్తా అంటే సరే చెప్పండి అని చెప్పారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రియల్లీ నాకు డౌట్ వచ్చింది, సినిమా థియేటర్ ఏమనుకున్నాను యాక్చువల్లీ ముందు, బట్ అడిగితే బాగోదు, ఎంతమంది ఉన్నారు కనబడుతున్నారు కదా అని అనుకున్నాను. చాలా అద్భుతంగా డెలివరీ చేశారు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు తప్పించుకుంటున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. అందరు కూడా ఎస్ ధన వాలిపోతారు ఇంకెక్కడ వాళ్ళైనా సరే. చూసారా, ఇంత పెద్ద టాస్క్ కూడా ఎంత షార్ట్ టైంలో కంప్లీట్ అయిపోయింది కదా. మొన్నట్లాగా ఒక 2 నిమిషాలు టైం లెక్కలేసుకొని మాత్రం చాలా ఆలోచించి ఉంటారు, ఈ రోజు ఏ 11 చేస్తారో వీళ్ళు అని చెప్పి కదా. కానీ చెయ్యం కదా. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? క్లోజ్ అవుతుంది, 1 మినిట్ టైం ఇస్తుంది అది. ఇంకా మాట్లాడుతున్నారు. ఆల్ బ్రేక్అవుట్ రూమ్ విల్ బి క్లోజ్ ఇన్ 16, 15, 14. కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎస్ 9, 5, 2, 1 క్లోజ్. వచ్చేసారు. ఎస్. ఎవరైనా రూమ్ లో ఇరుక్కుపోయారా? రూమ్ 2లో, రూమ్ 3 ఇంకా రాలేదు. రూమ్ 1 ఏమైనా ఏసీ రూమ్ నుండి ఇచ్చారా అవసరం ఒకటి? ఏసీ రూమ్ ఇచ్చినప్పుడు నిజమే. అట్లాగే ఉంది, వాళ్ళు రావట్లా. క్లోజ్ చేసినా రాకపోవడం ఏంటబ్బా. అని టైమింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో, రూమ్ నంబర్ 1 to 8. అయితే ఇందాక ఒక గమ్మత్తు జరిగింది తెలుసా. ఒక రూమ్ లో 3 మెంటర్లు ఉన్నారు, పార్టిసిపెంట్స్ 2 ఉన్నారు. 3 మెంటర్స్, 2 పార్టిసిపెంట్స్. అందులో ఒక పార్టిసిపెంట్ అసైన్మెంట్ ఇవ్వలేదు, ఒక్కరే ఇచ్చారు. ఇది పెద్ద జోక్ కదా. నేను వెళ్ళి చూస్తే నేను 3 మెంటర్లు ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఏంటంటే మాకు 2 ఇచ్చారు సార్. ఆ 2లో కూడా ఒక ఆయన చేయట్లేదు సార్, ట్రావెలింగ్ లో ఉన్నానని చెప్పి చేయట్లేదు అని చెప్పి ఒకరే చేశారంట. అయ్యో రామచంద్ర. ఇంకా ఉన్నారా బ్రేక్అవుట్ రూమ్స్ లో? వచ్చేసారా? ఏంటి రూమ్ 1లో ఇంతమంది ఉన్నారు ఇంకా? వీళ్ళకి అది రావట్లేదేమో. అసైన్ వాళ్ళ లిస్ట్ సార్ అది. ఇంతకుముందు అసైన్ వాళ్ళ లిస్ట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది అలా ఉంటే. ఎవరు లేరు. శ్వేత గారు వచ్చారా? వచ్చేసారు కదా. ఓకే, అది కనిపించకూడదు కదా అసలు. అంతకుముందు అసైన్ వాళ్ళు కనిపిస్తాం అక్కడ అలాగా.
మీరు రూమ్ అన్నారు, రూమ్ నెంబర్ 2 నాది. మీరు ఏదో రూమ్ చెప్పారు, 2 మెంబర్స్ అన్నారు. అదే రూమ్ నెంబర్ ఏంటో వాళ్ళు వచ్చిన తర్వాత అడగాలి. శంకర్ రాచుడు గారు, మ్మ్. యశ్వంత్, ఇంకొకరు ఉన్నారు ఆ రూమ్ లో. హలో పార్టిసిపెంట్స్ టు చూస్ రూమ్. హలో బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ 30 minutes. అయిపోయింది కదా. ఓకే చలో. రూమ్ నంబర్ 1 ఎవరు ఎవరు ఉన్నారు రూమ్ నంబర్ 1 లో మెంటర్ గా? నాకు కొంచెం మెంటర్ హ్యాండ్ రైస్ చేయండి. ఉదయ్ కుమార్ గారు, శ్వేత గారు, నేను సార్. ఉదయ్ కుమార్ అన్ని నోట్ చేసుకున్నారు. ఉదయ్ కుమార్ గారా? ఉదయ్ కుమార్ గారు సార్. సార్ రూమ్ నంబర్ 1 వచ్చేసి సార్ రాజ్ కుమార్ గారు, అమర్ గోపీనాథ్ గారు, అండ్ జ్యోతి గారు, వైష్ణవి గారు, రేణుక గారు, ఫణిశ్రీ గారు ఉన్నారు. అయితే సో మీరు ఏం చేస్తారంటే 1 minute ఒక్క నిమిషం. ఆల్ ద రూమ్ హెడ్స్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో మీ రూమ్ లో వచ్చిన వాళ్ళ రోల్ నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అటెండెన్స్ షీట్ లో మీరు అప్డేట్ చేసేసేయండి. ఎందుకనంటే మిగిలిన వాళ్ళకి తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్. ఈవెన్ అటెండెన్స్ షీట్ లో అసైన్మెంట్ షీట్ లో కూడా మీరే అప్డేట్ చేసేసేయండి. మీ చేతిలో ఉన్న డేటాను అప్డేట్ చేయండి. లెట్స్ స్టార్ట్ బెటర్. సో వీళ్ళ దాంట్లో సార్ అంటే ఫస్ట్ 2, 3 అని చెప్పనా, లేకపోతే ఓన్లీ 1 person, ఓన్లీ 1 person? రైట్. ది బెస్ట్. సార్ ది బెస్ట్ అంటే సార్ అమర్ గోపీనాథ్. అమర్ గోపీనాథ్ గారు. ఓకే వెరీ గుడ్. రూమ్ నంబర్ 1 నుంచి అమర్ గోపీనాథ్. ఎవరు ఇబ్బంది పడ్డారు, చెప్పడానికి భయపడ్డారు, షై ఫీల్ అయ్యారు, లేకపోతే భయం వేస్తుంది అన్నారు, అటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఇలాంటి వాళ్ళు లేరు సార్. అందరికి ఫుల్ కాన్ఫిడెంట్ తో చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్ కొద్దిగా అటు ఇటుగా అయింది, దాని బేసిస్ మీదనే అమర్ గోపీనాథ్ గారు ఫస్ట్ వచ్చారు. ఓకే సో భయపడ్డ వాళ్ళు ఎవరు లేరు? నో వన్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మేమే భయపడ్డాం సార్. చలో రూమ్ నంబర్ 1 కంప్లీటెడ్. రూమ్ నంబర్ 2 ఎవరున్నారు రూమ్ నంబర్ 2 లో? సార్ 1 minute సార్, నేనైతే రూమ్ చూసుకోలేదు, వెళ్ళిపోయినా. నాకైతే గుర్తు లేదు, చూడలేదు సార్ ఇక రూమ్ నెంబర్. మీ రూమ్ లో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళని చూసుంటారు కదా. మేమే చెప్పాలా? చెప్పండి సార్. అనిల్ గారు మేడం ఇది రూమ్ నెంబర్ 2 లో రిజోబా మీరే మెంటర్ మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి మేడం నాగలక్ష్మి గారు మీరే. రూమ్ నెంబర్ 2 చాలా బాగా చెప్పారు సార్. అందరూ అసలు డైలాగ్స్ మొత్తం అన్ని స్మైలింగ్ గా తీసుకున్నారు, నవ్వొచ్చుగా తీసుకున్నారు. చాలా బాగా చెప్పారు. రమేష్ గారు తర్వాత అనిల్ గారు, వాళ్ళిద్దరిలో ఎవరిని డిసైడ్ చేయాలో అర్థం. అందరి పేర్లు చెప్పండి ఫస్ట్, వాళ్ళ పేర్లు వాళ్ళ రోల్ నెంబర్ చెప్పండి. మహేశ్వరి మేడం జీవన్ గ్రూప్, రమేష్ సార్ గ్రూప్ 5, రోల్ నెంబర్ చెప్పండి. రోల్ నెంబర్స్ 35 రమేష్ సార్. ఎందుకంటే 39 ఉన్నారు రమేష్ గారు, 35 కాదు 39 ఉన్నారు, 23 ఉన్నారు రమేష్ గారు. అవునా? 39 కావచ్చు సార్. అయితే ఇతనిది నాకు 35 అనిపించింది, ఉండొచ్చు మేబీ. 39 ఉంటుంది మా దాంట్లో. ఒక 23 and 39. yes అస్మత్ 23. హుల్దారాణి గారు 22. హుల్దారాణి గారు 22 19 22 అని చెప్పారు సార్. 92 కరెక్ట్. హుల్దారాణి 22 32 అంట. 32 అనిల్ గారు అనిల్ 44 సార్. అనిల్ గారిది ఎంత? 44. 54 44.
44. అది మీరు సగం వినిపిస్తుంది, సగం వినిపించలేదు. 3 సార్లు అడిగినా కానీ ఆ 4 వస్తుంది. ముందు 50, 40 అది మింగేస్తున్నట్టున్నారు. అట్లా 44 అనిపిస్తుంది. సార్ 44. 4 4 4 4 44 తంబోలా అన్నట్టు చెప్పండి. భరత్ గారు 3 1 31. అది పర్ఫెక్ట్. తంబోలాకి మీరు పర్ఫెక్ట్ పనికి వస్తారు ఇప్పుడు. జల్దీ ఫైండ్. జల్దీ 5. అరవింద బాబు గారు 202. 02. వెరీ గుడ్. ఇంకా మహేశ్వరి మ్యామ్ది నేను చెప్పలేదు సార్, తను చెప్పిండొచ్చు, మేబీ నేను రాసుకోలేదు. మహేశ్వరి మ్యామ్ చాట్ చేయండి అమ్మా. మహేశ్వరి గారు చాట్ చేయండి మీ రోల్ నెంబర్, లేకపోతే అబ్సెంట్ పడిపోతుంది. మహేశ్వరి రాము కదా ఆమెనా? మహేశ్వరి ఆమె అసలు రోల్ నెంబరే పెట్టదు ముందు, పేరు ముందు ఎవరో ఒకరు పెట్టాలి అసిస్టెంట్స్. ఎక్కువ నేనే చేస్తుంటా అసిస్టెంట్. ఆవిడకి జీతం తీసుకోవాలి ఆవిడ దగ్గర నేను. అంతే రోల్ నెంబర్ ఎడిట్ చేస్తుంది. జల్దీ అయ్యో ఫైవ్ ఇక్కడ సార్. కూడా పెట్టట్లేదు. జల్దీ Five సరే ఫైవ్. నేను ఆ? అప్డేట్ 05 చేస్తా సార్, అందులో అటెండెన్స్ దాంట్లో నేను అప్డేట్ చేస్తా తనది. 05 అంట చూడండి మహేశ్వరి గారిది. చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది. ఓకే చిన్నపాగా మహేశ్వరి. మళ్ళీ 01 05 2 అంటే గ్రూప్, అది 1 అంటే ఓకే. 05 ఎస్ ఉన్నారు కదా, మాట్లాడట్లేదు. అందరికి ఆప్షన్ లేదా అన్మిట్ ఆప్షన్? లొకేషన్ అయ్యో సైలెంట్ ఉన్నారు. ఎస్ ఎస్ యా. ఇప్పుడు చేసుకోవచ్చు, అన్మిట్ చేసుకోవచ్చు. కానీ అందరు చేసుకోకండి, మాట్లాడాలన్నప్పుడు వచ్చేసారు ఆవిడ, ప్రత్యక్షం అయిపోయారు. హోమ్ ఫట్. సార్ నేను పెట్టిన సార్, నాది మొబైల్ స్లో అర్థమైంది. ఉంది సార్, అందుకే త్వరగా రావడం లేదు సార్. గుడ్ గుడ్. వచ్చేసింది సరిగా వచ్చేసింది. ఎస్ మ్యామ్. ఇంకా ఇక అన్మ్యూట్ చేసుకోమంటే అందరు చేసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కూడా. ఇప్పుడు మహేందర్ మానేపల్లి గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వకపోయి నేను మాట్లాడతా అని చేసేసుకున్నారు అన్మ్యూట్. తిరుమలయ్య గారు కూడా నేను కూడా రెడీగా ఉన్నాను. రామ్ ప్రసాద్ గారు, అరవింద్ బాబు గారు అందరు అన్మ్యూట్ చేసేస్తారు. మ్యూట్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ విజయుడు గారు కూడా అన్మ్యూట్ చేసుకున్నారు. ఎస్ మేడం. 7 పార్టిసిపెంట్స్ వచ్చారు సార్ నా రూమ్ లోకి. వెరీ గుడ్ వెరీ గుడ్. 7 దాంట్లో ఓకే. అనిల్ గారు చాలా బాగా చెప్పారు సార్. అనిల్ గారా? అనిల్ గారు. అమర్ గోపీనాథ్ గారి రోల్ నెంబర్ ఎంత ఇందాక? 27. 27 సార్. చలో 27. అమ్మా అనిల్ కుమార్ గారు ఎంత? అనిల్ కుమార్ దాస్ చూస్తే ఒక్క నిమిషం సార్. 44 సార్. 44. ఎస్ డన్. ఓకే. నెక్స్ట్ రూమ్ నెంబర్ 3. రూమ్ నెంబర్ 3 ఎవరున్నారు మెంటరు? విజయబాబు గారు అండ్ వన్ మోర్ పర్సన్ నేనే సార్. శ్రావణి. ఎస్ ఎస్ కరెక్ట్. సార్ మా రూమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు. రవికుమార్ రోల్ నెంబర్ 46, దీప్తి రోల్ నెంబర్ 40, తిరుమలయ్య రోల్ నెంబర్ 12, రమ్యకృష్ణ రోల్ నెంబర్ 43, వెరీ గుడ్. వీరు రోల్ నెంబర్ 15. డాక్టర్ వీరు గారు. ఎస్ సార్, డాక్టర్ వీరు గారు. అయితే Yes. వాయిస్ మాడ్యులేషన్ అన్ని చూసుకుంటే మాత్రం అందరైతే బాగా చెప్పారు సార్. ది బెస్ట్ ఒకరికి ఇవ్వాలి కాబట్టి నేనైతే రమ్యకృష్ణ గారికి ఇవ్వాలనుకుంటున్నాను సార్. మేడం అయితే అసలు పిక్చర్, పొజిషన్, చెప్పే విధానం అన్ని అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అందరు పేర్లోనే బాగా యాక్ట్రెస్ చెప్పారు. ఉన్నారు కదమ్మా, పేర్లోనే యాక్ట్రెస్ ఉన్నారు. అందులో బాహుబలి ఫేమస్. బాహుబలి, తల్లి గారు. గోదావరి, సరిలేరు, నీకెవరి నుంచి చెప్పారు సార్. చాలా మంచిగా చెప్పారు మేడం. అయితే అందరు బాగా చెప్పారు. ది బెస్ట్ ఇవ్వాలి కాబట్టి మేడంకి ఇస్తాం. ఓకే రమ్యకృష్ణ గారు. వెరీ గుడ్. నేను ఫస్ట్ టైం సార్ డైలాగ్స్ నేర్చుకోవడం కానీ చెప్పడం కానీ ఇప్పుడు వరకు చేయలేదు అసలు. దీప్తి గారు కూడా బాగా చెప్పారు సార్, ఫ్రమ్ అవునా? కేరళ అంట మేడం. ఎస్ ఎస్ కేరళ గానీ ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు. ఎక్కడ? వనపర్తిలో. అవే సార్, అవును. అమ్మా వనపర్తిలో. రమ్యకృష్ణ గారు మీ రోల్ నెంబర్ ఎంతండి? 43 సార్. 43 సార్. 43. ఎస్ ఓకే, కంగ్రాచులేషన్స్. రూమ్ నెంబర్ 4 ఎవరు?
యా దేశ్ ఒక్కరే ఉన్నారు కదా టేక్ నిరంజన్ కి అది ఆ, లేదు సార్, అంటే జాయిన్ అవ్వడం లేదా? ముగ్గురు జాయిన్ అయ్యారు. కాకపోతే అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒక్కరే, శ్వేత, రూల్ నెంబర్ 24 శ్వేత గారు. సో ఇక యునానిమస్ గా గెలిపించాల్సిందే, వేరే ఛాన్స్ లేదు కాబట్టి. ఒకవేళ నాకు తెలిసి వేరే పార్టిసిపెంట్స్ ఉండి పర్ఫామ్ చేసినా కూడా శ్వేత గారే బెస్ట్ పర్ఫార్మర్ ఉంటుండే సార్, ఎందుకంటే చాలా బాగా చెప్పింది. అసలు మొత్తం అవునా? బాడీ వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడికక్కడ అసలు ఎక్కడ తగ్గలేదు సార్ ఆమె, అంత ఏ మంచిగా ఆమె నాకు చెప్పింది. పాలు అమ్మినప్పుడే నేను అర్థం చేసుకున్నాను ఖతర్నాక్ చెప్తాదని చెప్పి, మొన్ననే అర్థం అయిపోయింది. మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆమె దగ్గర. వెరీ గుడ్. శ్వేత రోల్ నెంబర్ ఎంత? 24 సార్, 24 26 సార్ 24. షేర్ 24. రూమ్ నెంబర్ 5. సార్ ఇంకొక చిన్న చిన్న విషయం ఇంకొకటి సార్ అర్థం ఉన్నాను కాలేదు. సార్. సార్, ఒక చిన్న విషయం సార్, అయితే రూల్ నెంబర్ 42 శివకుమార్ గారు బయటికి వచ్చి మెయిన్ గ్రూప్ లో కూడా డైలాగ్ చెప్పారు, తన రూమ్ లో మైక్ పని చేయలేదని చెప్పి, అది కూడా కన్సిడర్ చేయొచ్చా? ఇప్పుడు చెప్పించుకుందాం మళ్ళీ ఒకసారి. ఉన్నారా ఆయన? ఉన్నాడు సార్. యా చెప్పిద్దాం, నో ప్రాబ్లం. ఉన్నాను సార్. యా రూమ్ నెంబర్ 5. సార్ ముగ్గురు ఉన్నారు సార్ మా దాంట్లో. వచ్చిందే ముగ్గురు ముగ్గురా? అండ్ 17 రవీంద్ర గారు అండ్ 51 ఆదినారాయణ గారు అండ్ రేవతి గారు. ముగ్గురు కూడా బాగా చెప్పారు సార్ విత్ యాక్షన్స్, అండ్ వాళ్ళు కూడా బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ గా ఉంది. కొంచెం స్మైలింగ్ అనేది వచ్చింది డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు, అదొక్కటి తీసేస్తే అది ముగ్గురులో కనిపించింది, అదర్వైజ్ పర్ఫెక్ట్ సార్. ఇంకా ఆదినారాయణ గారు అయితే కొట్టి మరీ చూపించారు, ముందు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. బట్ బాగుంది సార్, బాగా చెప్పారు వీళ్ళు ముగ్గురు సార్. మొత్తం ఎంతమంది? ముగ్గురేనా పార్టిసిపేట్ చేసింది? 6 మెంబర్స్ సార్. వాళ్ళ పేరు ఒకసారి, 6 ఆ మెంబర్స్ పేర్లు రోల్ చేశారు నెంబర్స్ సార్. చెప్పండి. వాళ్ళు యా, పార్టిసిపేట్ చేసిన సుబ్బారావు వాళ్ళ గారు పేర్లు అండ్ రోల్ నెంబర్స్. మంగళత్ గారు అండ్ సుబ్బారావు చుక్కా గారు సార్ అండ్ మంగళత్ గారు. నెక్స్ట్ గోపాల్ కాక గారు వచ్చారు వెళ్ళిపోయారు. ఇంకొకరు ఉన్నారు సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆదినారాయణ రాసుకోలేదమ్మా గారు మీరు? చెప్పాను కదా ఆల్రెడీ. సరే ఒక్క సెకండ్ సార్. ప్రసాద్ గారు, జి ప్రసాద్ 45 వీళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరు ఎవరు బెస్ట్ అన్నారు మీరు? ఆదినారాయణ గారు, రవీంద్ర గారు అండ్ రేవతి గారు. ఆదినారాయణ ఒకరే గారు ఒకరే పర్ఫెక్ట్ సార్. ఆదినారాయణ గారు. ఆదినారాయణ. నెక్స్ట్ అరవింద గారు. నెక్స్ట్ లేదు, ఇంకొకరే. రోల్ నెంబర్ ఆదినారాయణ రెడ్డి గారి 51 సార్. 51. వెరీ గుడ్. రూమ్ నంబర్ 6. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా హ్యాపీ సార్ ఈవినింగ్ జనార్దన్ గారు. సార్ గ్రూప్ 6 లో వచ్చేసరికి అనిత గారు 41 రూల్ నెంబర్. గ్రూప్ 6 నుండి. గ్రూప్ 1 నుండి రవి గారు రూల్ నెంబర్ 4. బిందు మాధవి గారు గ్రూప్ నెంబర్ 1 రూల్ నెంబర్ కూడా 1. గ్రూప్ 3 నుండి లుధియా బాలే గారు, ఆమె రూల్ నెంబర్ 19. గ్రూప్ 5 నుండి కాటూరి కవిత గారు రూల్ నెంబర్ 33. గ్రూప్ 1 నుండి అంజుశ్రీ రూల్ నెంబర్ 8. గ్రూప్ నెంబర్ 2 చంద్రశేఖర్ గారు రూల్ నెంబర్ 11. శివకుమార్ గారు కూడా వచ్చారు గ్రూప్, ఆయన రూల్ నెంబర్ వచ్చేసి 42. కాకపోతే ఆయన మధ్యలోనే ఆయన అది వాయిస్ బ్రేక్ వచ్చి లివ్ అయ్యారు. మెయిన్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ గ్రూప్ లోకి వచ్చారు సార్. టోటల్ గా 7 మెంబర్స్ నాకు ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు సార్. ఇందులో వచ్చేసరికి అందరు బాగా చెప్పారు సార్. మెయిన్ గా ఏంటంటే అనిత గారు, లుధియా బాలే గారు, బిందు మాధవి గారు, వీళ్ళు ముగ్గురులో కన్సిడర్ చేస్తే ముగ్గురు బాగా చెప్పారు. అయితే నా వరకైతే నాకు ముగ్గురు బాగా చెప్పారు సార్. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ గా ఇంకా ఎక్స్ప్రెషన్స్, ఆ కంటెంట్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ చేయడంలో బిందు మాధవి గారు చాలా బాగా చెప్పారు సార్. కాకపోతే ముగ్గురు బాగా చెప్పారు. ముగ్గురిలో బిందు మాధవి గారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాం సార్. సో రోల్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 1, ఆ రూమ్ లో కూడా 1 అన్నమాట అయితే. ఎస్ సార్, ఎస్. ఓకే. యా 7 రూమ్ 7. హ్యాపీ ఈవినింగ్ సార్. రాము కూడా హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి రాము గారు.
టోటల్ 6 మెంబర్స్ అటెండ్ అయ్యారు సార్. రూల్ నెంబర్ 62 మహా గారు, 30 చారి గారు, 13 వెంకట సుబ్బారావు గారు, 55 మహేందర్ గారు, 26 రామ్ ప్రసాద్ గారు, 61 సునంద గారు. అందరూ బాగా చెప్పారు, బట్ ఒక్కొక్కరు మిస్ అయ్యారు. ఒకరు వాయిస్ మాడ్యులేషన్ వాడితే, ఒకరు బాడీ లాంగ్వేజ్ వాడారు, ఒక్కొక్కరు మిస్ అవ్వకుండా వచ్చారు. ఓవరాల్ గా రామ్ ప్రసాద్ గారు అన్ని చూపించారు. ది బెస్ట్ రామ్ ప్రసాద్ గారు. ఓకే, రోల్ నంబర్ 26 సార్. 26. ఓకే, 8, రూమ్ నంబర్ 8. ఎస్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. మా రూమ్ లో వచ్చేసి 5 మెంబర్స్ సార్. 28 విజయుడు గారు, 9 నెంబర్ లావణ్య గారు, 4th షేక్ హుస్సేన్ గారు, 57 సుజాత గారు, అండ్ 7 టిఏ నాయుడు గారు. 5 మెంబర్స్. వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి శ్రీనిధి చెప్తారు. ఎస్, వేర్ ఇస్ బెటా శ్రీనిధి? సార్ యా, సార్ అందరూ అయితే చాలా చక్కగా పర్ఫామ్ చేశారు, కానీ ది బెస్ట్ అయితే సుజాత గారు. వాయిస్ మాడ్యులేషన్ కానివ్వండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తాను 3 డైలాగ్స్ కూడా కోపంగా ఉండేవి తీసుకుంది. సో తను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా చక్కగా డెలివర్ చేశారు. సుజాత గారు సార్ బెస్ట్. వెరీ గుడ్ బెటా. పిట్ట కొంచెం పూతగాను. రోల్ నెంబర్ ఎంత? 57 సార్. 57. శ్రీనిధి గనక ఎవరినైనా ఎవాల్యుయేట్ చేసింది అనుకోండి, ఇంక వాళ్ళు మొత్తం ఇట్లా పేపర్ చింపినట్టు చింపేస్తుంది. ఆ రకంగా ఎవాల్యుయేట్ చేస్తుంది తెలుసా. అంత అబ్జర్వేషన్ లో ఉంటుంది, చిన్నపిల్లలాగా ఉంటుంది, కానీ మహా టాలెంటెడ్. కావాలంటే మీరు మా సంతోష్ గారిని అడగండి ఎట్లా చేస్తుందో. ఆ రూమ్ లో కూడా మీరు అడగండి, వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. సో ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. మీకు ఈరోజు ఒక అద్భుతమైన టాస్క్ జరిగింది. మీరు ఆ టాస్క్ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది ఒక ముగ్గురు ద్వారా నేను వినాలనుకుంటున్నాను. ఈ ఫాస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ సార్ ఇప్పుడు చెప్పండి, లుధియాబాలే గారిని ఒకసారి షేర్ చేసుకోమని చెప్పండి సార్. ఎందుకంటే నేను ఆవిడ ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. ఆవిడ ఫస్ట్ కంపల్సరీ హ్యాండ్ ఒక్కరే రైజ్ ఆవిడే చెప్పారని. చేశారు. ఎస్ సార్, ఎస్ సార్. యా, అంటే ఒక్కరికే ముగ్గురు మార్క్స్ ఇవ్వాలని చెప్పారు కాబట్టి చేశాను, కానీ ఆ మేడం కూడా చాలా బాగా చెప్పారు. ముగ్గురికి హ్యాండ్ రైజ్ చేయండి అంటే ఫస్ట్ ఆవిడే చేస్తారు. ఎస్ సార్. ఎస్ మ్యామ్. సార్ మీరు ఫస్ట్ ఏం వచ్చేసి నేర్చుకున్నారు, మీకు ఏమనిపించింది అసలు? స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్ గా పోతుంది సార్. వెరీ ఫస్ట్ గుడ్. ఉండకూడదు స్టేజ్ ఫియర్ సార్, అది పోతుంది కంపల్సరీ. యాజ్ వెల్ as ఇది నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా నాకు యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాను కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది. క్లాస్ లో అందరిలో మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను నిలబడి ఏదైనా సరే ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ వితౌట్ ఫియర్ నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతి ఒక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా చక్కగా నేర్చుకున్నాము. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, థ్యాంక్ యూ. భాస్కర్ థ్యాంక్ యూ గారు, సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ రోజుకి? సార్ భరత్ గారా? భాస్కర్. భరత్, భరత్, యా భరత్. సార్ భరత్ పేరు పిలవాలంటే మాకు భయం వేస్తుంది. ఏం సార్? మీకు తెలియదు, మొత్తం బ్యాక్ ఎండ్ వెన్ను పూసే ఇంపాక్ట్ కి ఒక ఆయన ఉన్నారు, భరత్ ఆదిత్య. పేరు అంటేనే భయం అన్నమాట. చెప్పండి సార్. యాక్చువల్ గా ప్రాక్టీస్ చేసింటే చాలా బాగుండేది అనిపించింది. నాకు టైం కుదరలే, కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా బాగా అద్భుతంగా చేశారు సార్. స్టేజ్ ఫియర్ అనేది లేకుండా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సార్ అందరికి. మీ గురించి చెప్పండి, అందరి గురించి వద్దు. సార్ నాకైతే చాలా బాగుంది సార్. నేను చాలా భయపడ్డాను ఫస్ట్ లో చెప్పడానికి, మరి స్పాంటేనియస్ గా చెప్పేశాను సార్. నవ్వుకున్నారు చాలా మంది, ఏదో ఒకటి చెప్పాను, ట్రై చేశాను సార్. ఇప్పుడు మేము కూడా నవ్వుకోవాలి కాబట్టి చెప్పండి. డైలాగ్ సార్ చెప్పండి, ఒకే ఒక నిమిషం నవ్వారో సార్. మేము నవ్వాలిగా. సార్ అది అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ అనేది నేను
సరిగా రాసుకోలేదు, అంటే స్పాంటేనియస్ గా చెప్పాను, దానికని అలాగే నవ్వుకున్నారు చెప్పండి. సార్ కొద్దిగా. సేమ్ ఏం చెప్పారో ఇప్పుడు అది చెప్పాలి, మేము నవ్వాలి అంతే. మళ్ళీ మీరు చూసుకొని ప్రాక్టీస్ వద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పండి. అందరు రెడీగా సింహం ఉండండి గడ్డం నవ్వడానికి. చెప్పండి. సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్. రివర్స్ లో మీరు కూడా చెప్పాను సార్. మీరు మీరు నిజంగా మీరు గీసుకోవట్లేదు, గడ్డం సింహమే గీసుకుంటుంది. రోజు మీరు గడ్డం గీసుకోవట్లేదు, ఇది నిజమే 100%. అదే రివర్స్ లో చెప్పాను సార్, దానివల్ల బాగా నవ్వారు సార్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా అశ్మత్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ సార్. యూ భాస్కర్ గారు. భరత్ గారు థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ రియల్ గా ఈ రూమ్ లో పంపించారు కదా, సో చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ ఇదే అనుకున్నా, లాస్ట్ 1 సెకండ్ అన్నారు. ఆ 1 సెకండ్ లో నేను తీసుకున్న టాపిక్ కంప్లీట్ చేయలేకపోయా. సో ఈ రూమ్ లో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఎంత టైం ఇస్తారో ఇవ్వరో అనుకున్నా, అందుకొరకే చిన్న చిన్న డైలాగ్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఆ, కానీ చాలా మంచిగా అనిపించింది. ఏదో మూవీలో మేము కూడా ఒక పార్టిసిపేషన్, అంటే ఏదో మాకు కూడా ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసామనే ఒక ఛాన్స్ అయితే దొరికింది. ఇక్కడ బయటికి వెళ్ళి అయితే షూటింగ్ చేయలేము, సో దీంట్లో అయితే మంచి ఛాన్స్ దొరికింది. కరెక్ట్, త్రీ కరెక్ట్ డైలాగ్స్ చెప్పారు. తీసుకున్నా కానీ మంచిగా చెప్పింది సార్, చాలా బాగా వచ్చింది. మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. చాలా మందికి నటించాలి, సీరియళ్లలోనూ సినిమాలలోనూ స్టేజ్ పైన ఎక్కడోసారి నటించాలని చాలా తాపత్రయంగా ఉంటుంది, కానీ అవకాశం దొరకదు. మనకి ఇక్కడ అవకాశం దొరికి మనం నటిస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అందరిలో వస్తుంది అనమాట. ఆ పాయింట్ మీరు కరెక్ట్ గా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అండి. సార్ ముగ్గురికే ఛాన్స్ అన్నా, బట్ మీకు కూడా ఇచ్చేస్తున్నా. వెంకట సుబ్బారావు గారు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ సార్. ఈవినింగ్ సార్. నేను ప్రజెంట్ చేసిన 3 డైలాగ్స్లో మేడం గారు 80% రీచ్ అయ్యారు, ప్లస్ 20% మీది కొంచెం స్మైలీ ఫేస్గా ఉంది. సో అందుకని దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి అని సజెస్ట్ చేశారు. సో మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాయిస్ మాడ్యులేషన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాను. బట్ ఆ స్మైలీ ఫేస్ అనేది హౌ టు ఓవర్కమ్ మై స్మైలీ ఫేస్. అంటే మీరు కొట్టిన డైలాగ్ ఏడుపు డైలాగ్ కి నవ్వుకుంటూ కొట్టారా, లేకపోతే కోపంగా ఉన్న డైలాగ్ నవ్వుకుంటూ చెప్పారా? ఎందుకు ఆ డైలాగ్ చెప్పారంటే ఏం డైలాగ్ చెప్పారు, ఎందుకు నవ్వాల్సి వచ్చింది చెప్తే కరెక్షన్ చేసేది. సరే మీరు మళ్ళీ పర్ఫామ్ చేయండి, ఒక డైలాగ్ చెప్పండి, ఇప్పుడు చూద్దాం. సార్ 3 డైలాగుల్లో ఒక డైలాగ్ మళ్ళీ ఇప్పుడు చెప్పండి. సక్సెస్లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. అది సార్ డైలాగ్. ఇది ఏం సినిమాలోది, ఎవరు కొట్టారు? మహర్షి సినిమాలో మహేష్ బాబు. అవునా? ఎస్. ఎవరికైనా సీన్ గుర్తొచ్చిందా? ఇట్లా నవ్వుకుంటా చెప్తాడా లేకపోతే సీరియల్ గా చెప్తాడా మహేష్ బాబు? మోటివేషనల్ గా ఉంది సార్ డైలాగ్, చెప్పే మాడ్యులేషన్ మోటివేషనల్ గా చెప్పాలి కదా. అయితే మీరు మోటివేషనల్ గా చెప్పట్లేదు, నవ్వుకుంటూ చెప్తున్నారు. ఒకసారి మోటివేషన్ గా చెప్పండి, గట్టిగా గంభీరంగా. సక్సెస్ అనేది ఎవడి దారిలో వాడిది. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. అర్థం సరిపోవట్లా, ఇంకా లౌడ్గా, కానీ అది చాలా పొలైట్ గా చెప్పినట్టు ఉంది సార్ సీన్. సినిమాలో అట్లాగే ఉందా? అందుకే నేను అలా ప్రజెంట్ చేశాను. అదంటే లౌడ్ పిచ్ యూజ్ చేయలేదు అక్కడ. అయితే నాకు ఆ సీన్ గుర్తు రావట్లేదు కాబట్టి నేను జడ్జ్ చేయలేకపోతున్నాను. ఏదన్నా వేరే డైలాగ్ చెప్తే అప్పుడు చూద్దాం మేము. ఓకే, లెట్ ఇట్ బి. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అసలు ముందు ఈ అసైన్మెంట్ ఎందుకు ఇచ్చాము, ఈ పాయింట్కి వద్దాం. ముందు పని చేసేసాము, తర్వాత వాళ్ళు ఎందుకు చేసాము అని చెప్పి. చాలా చోట్ల మీకు స్టేజ్ పైకి ఎక్కగానే ఇంట్రడక్షన్ లో ఒక కొటేషన్ కానీ ఒక డైలాగ్ కానీ చెప్పాల్సి వస్తుంది కదా. అది ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, కాలేజ్కి వెళ్ళారు, మొత్తం అందరు కూడా పవన్ కళ్యాణ్కో లేకపోతే చిరంజీవికో ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా ఏదో పాత డైలాగ్ కొట్టే బదులు ఆ సినిమాలో ఒక డైలాగ్, మోటివేషనల్ డైలాగ్ తీసుకొని కొట్టుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళారు అనుకోండి, అసలు ఆ విజిల్లు క్లాప్స్ కొట్టి కనెక్ట్ అయిపోతారు.
అర్థమైందా? ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ డైలాగ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గనక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే వద్దన్న కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవడానికి మనకి అత్యద్భుతంగా ఉపయోగపడేది ఈ రోజు ఇచ్చిన మీకు ఈ టాస్క్. అది సినిమా డైలాగ్లనే కాదు, రియల్ గా కొటేషన్స్ చెప్పినా గానీ ఒక అద్భుతంగా చెప్పాలి. ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఎందుకు కనెక్ట్ ఎక్కువగా అవుతాం అని అంటే సినిమాలకి మనం చాలా కనెక్టింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డైలాగ్స్ తీసుకుంటే మీకు ప్రాక్టీస్ చేయడంలో మీరు ఎంజాయ్ కూడా చేస్తారు, అట్ ద సేమ్ టైం మీరు పర్ఫామ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి మేము అది తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరితోని ఒక్కొక్కటి చెప్పించుకుందాం మనం. ఓకేనా? ఉన్నారో అవైలబుల్ వాళ్ళు? ఫస్ట్ అమర్ గోపీనాథ్ గారు, మీరు చెప్పిన 3 డైలాగుల్లో నుంచి ఒక డైలాగ్ మాత్రమే చెప్పండి, 3 చెప్పకూడదు. ఒక డైలాగ్ చెప్పంటారా సార్? ఎస్. ఇది మగధీర సినిమాలోది. ఉమ్, శ్రీహరి ప్లస్ రామ్ చరణ్ మధ్య సంభాషణ సార్ ఇది. ఏ భైరవా, యువరాణిని వీడికి ఇస్తానని మాట ఇచ్చాను. దాన్ని తీసుకొచ్చి వాడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను నీ ప్రాణాలతో వదిలేస్తా. కరెక్షన్ చేయాలా? చేయండి సార్. బాడీ లాంగ్వేజ్ లేదు. యాక్చువల్లీ బాడీలో అంటే కొద్దిగా ఓకే సార్, బాడీ అర్థమైంది. లాంగ్వేజ్ కనీసం కూర్చుని చేతులతోనైనా చెప్పాలి కదా, ఓకే ఓకే సార్. ఓకే ఫింగర్ చూపించైనా చెప్పొచ్చు ఆ ఓకే సార్. ఇంటెన్సిటీకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పిన డైలాగ్ లో 3 సార్లు మీరు డైలాగ్ ని చూశారు, అవునా కదా? ఒప్పుకున్నారా? అవును సార్, అవును సార్, అవును సార్. అంటే అది మళ్ళీ మంచి కరెక్ట్ గా వాడికి రావాలని చెప్పి చూసాను. అది ఓకే, డన్. అనిల్ కుమార్ గారు సెకండ్. అనిల్ కుమార్ గారు ఉన్నారా? మా వాళ్ళు కరెక్షన్ లో కొంచెం మొహమాట పడతారండి. నేనైతే మామూలుగా నాకు అసలు మొహమాటం అనేది ఉండదు. మా వాళ్ళు పాపం బాధపడతారేమో అనుకుంటారు. నేను వద్దు అట్లా అనుకోకండి, బాగా చీల్చి చెండాడండి అని కూడా చెప్తా. అయినా సాధు స్వభావులు, నా అంత కఠినాత్ములు కాదు మా వాళ్ళు, పాపం చాలా మంచి వాళ్ళు. లేరా ఇంకా అనిల్ కుమార్ గారు? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. మీరు ఒక డైలాగ్. ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలో నుండి మహేష్ బాబు చెప్పిన డైలాగ్ సార్. చెప్పండి. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవరు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్. చెల్ కరెక్ట్ గా చెప్పలేదు సార్, అద్భుతంగా చెప్పారు. కానీ ఆ చెల్ అనేది ఇంకా చల్ అంటారు, కొంచెం ఏదో పవర్ఫుల్ గా అంటాడు. బాగా చెప్పిండ్రు భయ్యా. ఇప్పుడు మీతోనే చెప్పిస్తే నేను. నాగరాజు గారు మీ వాయిస్ వినిపించింది. ఇప్పుడు నేను టిల్లు అని డైలాగ్ చెప్పిస్తా, రాధిక డైలాగ్. రెడీగా ఉండండి, వచ్చేస్తా మీ దగ్గరికి. రమ్యకృష్ణ గారు ఉన్నారా? రమ్యకృష్ణ గారు ఎక్కడ 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 వెళ్ళిపోయారా? 2 minutes అంటున్నారు సార్, మెసేజ్ పెట్టారు. 2 minutes అంటున్నారు సార్, మెసేజ్ పెట్టారు వాళ్ళు. అచ్చా ఓకే ఓకే, డన్ డన్ డన్. శ్వేత గారు. అయ్యో నేను తప్పించుకోవాలి మీతో, మళ్ళీ నాకు చెప్పండి అమ్మా. సార్ నేను చెప్పేది మగధైర సినిమాలో రామ్ చరణ్ గారు చెప్పినది డైలాగ్ సార్. ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. కంప్లీట్. సూపర్, వెరీ గుడ్, అద్భుతంగా చెప్పారు. వెరీ గుడ్. ఆదినారాయణ గారు.
ఇట్లా ఎప్పుడు బాడీ ఓపెన్ అవ్వాలి, వాయిస్ ఓపెన్ అవ్వాలి. అసలు మనం చూస్తే అందరు వాహ్ అనుకోవాలి, కానీ మనం చెప్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న కాన్సెప్ట్కి వదిలేయాలి. ఇంకా మనం అంత వాటిని పట్టించుకోకూడదు. ఇంకా ఎవడేమనుకుంటే నాకేంటి అనే కాన్సెప్ట్కి వచ్చేసేయాలి. అట్లా వస్తే ఇట్లా ఓపెన్ గా చెప్పగలుగుతారు. యా, ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆదినారాయణ గారు రెడ్డి గారా కాదా తెలియదు, కానీ ఆదినారాయణ గారు. ఓకే సార్. మాకు ఒక ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. నోరు మాట్లాడితే ఆదినారాయణ రెడ్డి పేరు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఇది ఎక్కడ పోర్ట్ ఎక్కడ ఏరియా. ఆగండి ఆగండి ఆగండి, వెయిట్ 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 వెయిట్. ఓకే సార్. యా, ఎస్ సార్. ఇది చెప్పండి. పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్నది. ఇది నా మీద, నా ఈ నేల మీద నా వాళ్ళు ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళకి ఏడ్చాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మారాయి. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, ఎవ్వడప్ప సొత్తు అయినా సరే. ఓకే సార్. వావ్, బాగా చెప్పారు, కానీ వీడియో పొజిషన్ మరి మీ పొట్ట చూపించుకుంటే చెప్పేశారు. మనం మొహం కనిపించాలి. ఓకే ఓకే సార్. అంటే నేను రావడం లేట్ గా వచ్చాను సార్ కొంచెం, అందుకని డైరెక్ట్ గా రూమ్ లోకి ఎప్పుడు కూడా సెట్ వీడియో చేసుకోండి సార్. ఎప్పుడు వీడియో ఇలాగే ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. మనం డైలాగ్ చెప్తున్నాము, ఇక యాక్ట్ చేస్తున్నాము, వీడియో షూట్ చేస్తున్నాము అంటే వీడియో ఇలాగే ఉండాలి. ఏ పరిస్థితి అయినా సరే వీడియో అలాగే పెట్టండి. ఓకేనా? ఎస్ మ్యామ్. రామకృష్ణ గారు రెడీయా? ఎస్ సార్. ఎస్. కట్టప్ప, వీళ్ళ తిరుగుబాటుతో మహేశ్వతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగే. థ్యాంక్ యూ సార్. మీ డైలాగ్ మీరే చెప్పారా? కొంచెం హ్యాండ్ మూమెంట్ కూడా ఇవ్వాల్సింది. కట్టప్ప సంథింగ్ ఏదన్నా ఒకటి హ్యాండ్ మూమెంట్ ఇవ్వచ్చు. వాయిస్ ఎక్సలెంట్. రమ్యకృష్ణ గారు అలానే స్టాండ్ ఉంటారు, అదే ఫాలో అయ్యారు. అవునా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. అంటే ఆమె ఫుల్ లెంత్ లో కనిపిస్తారు కదా, మీరు ఎక్కడ కనిపించారు కదా మనకు, అందుకని. ఓకే, బట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్. బిందు గారు ఉన్నారా? బిందు గారు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్, రెడీయా? రెడీ సార్. డైలాగ్ మీరు చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నీకు మాట చెప్తా. పనికొస్తే ఈయన్నే వాడుకో, గుర్తొస్తే యా అన్నైనా వాడుకో. సింహం నేను ఒకటేనప్ప, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. వావ్. రామ్ ప్రసాద్ గారు ఉన్నారా? రామ్ ప్రసాద్ గారు. యా సార్. ఎస్ సార్. జస్ట్ ఎ మినిట్. ఎస్ ఎస్ సార్. క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ రాసినవాడే టాపర్ అవుతాడు. అయిపోయిందా? అంతే సార్. కెమెరాని చూసి చెప్పండి ఒకసారి. ఓకే. క్లాస్ లో ఉన్నవాడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ రాసినవాడే టాపర్ అవుతాడు. ఇది చెప్పాల్సింది. ఐ కాంటాక్ట్ ఆల్వేస్. సినిమా డైలాగ్ కానీ లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఎప్పుడు కెమెరానే చూడండి, లేకపోతే పక్కకు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. లాస్ట్ చెప్పారు కదా మ్యామ్, చెప్పేసరికి కొంచెం అవాక్ అయిపోయాను, బాగా చెప్పేసరికి. ఓకే ఓకే. సుజాత గారు ఉన్నారా? సుజాత గారు ఉన్నారా? ఎస్, జస్ట్ మినిట్. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ చేయండి, పర్లేదు, చెప్పండి. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఆమె సుజాత. మై గాడ్, భలే ఇంప్రవైజేషన్ కదా, సూపర్ అసలు. యాక్చువల్గా ఎక్సలెంట్. మళ్ళీ పండుగాడు అంటే నేను పండుగాడు కాదు కదా, నేను లేడీ కదా. సూపర్, ఎక్సలెంట్ అండి, సూపర్. కానీ చిన్న డైలాగ్ కూడా మళ్ళీ కిందకి ఎందుకు చూసారు? రాసుకున్నారా డైలాగ్? ఫోన్ కిందనే ఉంది. అచ్చా, ఫోన్ కింద ఉందా? లేదు, పైకే ఉంది ఫోన్. అచ్చా, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎస్ ఎక్సలెంట్, సూపర్.
చాలా సార్ బాగా చెప్పాడు. మా వెరీ గుడ్ సార్ మా గ్రూప్ లో సార్. లావణ్య గారు వాయిస్ మాడ్యులేషన్ బాగా చెప్పారు సార్. ఒకసారి లాస్ట్ డైలాగ్ లావణ్య గారు యా 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 09 సార్. విన్నారా? లావణ్య గారు, సంతోష్ గారు డిమాండ్, ఎస్ సార్. నాగలక్ష్మి గారు కూడా చెప్తారంట ఒక డైలాగ్ ఇప్పుడు. సార్ ఏ డైలాగ్ చెప్పమంటారు? లాస్ట్ లో చెప్పారు, నాకు కొంచెం గుర్తుకు లేదండి. వాయిస్ మాడ్యులేషన్ బాగుందండి. ఓకే సార్. సార్ ఇది సన్ ఆఫ్ సత్యమూర్తిలో డైలాగ్ సార్. రావణుడికి 10 తలలు ఉండొచ్చు, అతని కోటకి శూర్పణఖ కాపలా కాస్తూ ఉండొచ్చు, లంకకి అడ్రస్ తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఒక ఆంజనేయుడు ఎప్పుడన్నా ఎక్కడి నుంచన్నా రాగలడు. ఇంకోటి మేడం ఏదో చెప్పారు, గుర్తుకు రావట్లేదు నాకు. ఇంకో డైలాగ్ మేడం. ఓకే సార్. ఓకే ఓకే. బుచ్చిగాడిలో డైలాగ్ సార్. ఏండే మీ వాయిస్ బాగుందండి, ఏదైనా ఒక పాట పాడండి, కొంచెం మాట్లాడండి. సూపర్ అండి, చాలా బాగా చెప్పారండి. ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్, సూపర్. యా ఇంకొక మెంటర్ గారు కూడా మనకి డిమాండ్ క్రియేట్ చేశారు, లుదియా కేసీ మేడం రమేష్ గారితో చెప్పించాలి అని చెప్పి. కేసీ రమేష్ గారు సార్ చాలా బాగా చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్ అన్ని బాగున్నాయి, కాకపోతే చూసుకుంటే చెప్పారని తనకు చెప్పలేదు తనేమో. ఆ సార్ చాలా బాగా చెప్పారు. ఆ సార్ లుదియా ఒకసారి గారు, లుదియా మ్యామ్ గారు ఇది డిమాండ్ క్రియేట్ అయింది మాకు ఇక్కడ చాట్ లో. మ్యామ్ ఓకే సార్. ఇంద్రా మూవీ నుంచి సార్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇంద్ర సేనారెడ్డి. ఎక్సలెంట్, సూపర్ వాయిస్ మాడ్యులేషన్. అనిత గారు ఉన్నారా? అనిత గారిని కూడా డిమాండ్ క్రియేట్ అయింది చెప్పించాలని చెప్పి. అండ్ నాగలక్ష్మి గారు మీరు ఎవరిని అంటున్నారు? అనిత గారు, కేసీ రమేష్ గారు సార్ 3939. 3939. కేసీ రమేష్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, కనిపిస్తున్నారు. యా సార్, 1 minute సార్. ఎస్ సార్. బాబాయ్, జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, కష్టపడితే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు. థ్యాంక్ యూ సార్. కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు, చూసుకుంటే చెప్తే ఎప్పటికీ రాదు. చేసిన మిస్టేక్ అదే సార్. కదా. ఎస్. దీప్తి గారు ఉన్నారా? దీప్తి గారు కూడా డిమాండ్ క్రియేట్ అయింది. అండ్ దీప్తి గారు. సార్ ఎస్ మ్యామ్, జస్ట్ మినిట్, స్పాట్లైట్ చేస్తాను. ఎస్ నౌ. my face first dialogue from వాల్తేరు ఎనీ వన్ వీరయ్య. ఓన్లీ, ఎనీ వన్ ఓన్లీ. ఓకే సార్. ఏదైనా ఒకటి మాత్రమే చెప్పండి. మూడిట్లో మీరు ఎఫెక్టివ్ ఏది చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే దెన్ ఐ విల్ సే అరుంధతి మూవీ సార్. యా యూ కెన్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. బా, ఖతర్నాక్ డైలాగ్ కదా. ఆవిడ ఏమంటున్నారు తెలుసా? నువ్వు నన్ను మార్చలేవురా అని నన్ను అంటున్నారు ఇండైరెక్ట్ గా. సార్ శివ గారికి కూడా ఛాన్స్ ఇవ్వండి సార్. ఆయన శివకుమార్ గారు చెప్పండి. 3 చెప్పాలి మీరు. బ్రేక్అవుట్ రూమ్ లో మీరు పార్టిసిపేట్ చేయలేదంట. మీ వాయిస్ రావట్లేదు. నో వాయిస్, వాయిస్ రావటం లేదు. మీ వాయిస్ రావట్లేదు. యా ఉదయ్ బేట రివై కనెక్ట్ అవ్వండి సార్ శివ గారు.
నోట్ చెప్తావా ఉదయ్? యా సార్, మా బ్రేక్అవుట్ రూమ్ లో సార్ రాజ్ కుమార్ గారు చాలా మంచిగా చెప్పారు సార్. కానీ సెకండ్ టైం చెప్పినప్పుడు బాగా చెప్పారు ఫస్ట్ టైం కంటే. అందుకే సారే వచ్చేవారు రాలేకపోయారు, సరిగా చెప్పలేదు కాబట్టి సార్ని ఒక్కసారి ఫస్ట్ డైలాగ్. సరే సరే, ఎస్ సార్, మీరు రెడీగా ఉండండి. ఈ లోపల హ్యాండ్ రైజ్ చేశారు సార్ అరవింద బాబు గారు. అరవింద బాబు గారు, యశ్వంత్ వచ్చేసాడు ఏంటి? ఎవరు హ్యాండ్ డౌన్ చేశారు అరవింద బాబు గారిది? ఇక మీరు చెప్పండి అమ్మా. మహేశ్వరి గారు చెప్పండి. నేనెవరో తెలుసా? ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. కంప్లీటెడ్ సార్. అంతేనా? మహా తెలివిగా ప్రవర్తించారు ఈరోజు మీరు. అసలు నిజంగా మామూలు వాళ్ళు కాదు. ఒక లైన్ కూడా కాదు, ఒక వర్డ్ అంతే. సూపర్. నెక్స్ట్. 3 డైలాగులు ఎంచుకున్నా సార్, అందులో ఇది చిన్న ఉంది అంతే. ఓకే ఓకే. యా వైష్ణవి, ఇందాక నేను చూస్తున్నా, ఎందుకు చెప్పట్లేదా ఈ అమ్మాయి అని చెప్పి. చెప్పమ్మా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు గట్రా నా వల్ల కావడం లేదు. చెప్పేస్తాలే మీ నాన్నకి. చెప్పేస్తాలే. ఎక్సలెంట్ బేటా, మంచిగా చెప్పావు. మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వాయిస్ మాడ్యులేషన్ బాగుంది, యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. నిజంగా చదువు ఇంట్రెస్ట్ లేనట్టుంది, యాక్టివ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఆ కోణంలో మనం ప్రయత్నం చేపిద్దాంలే. ఎస్ జ్యోతి గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. బాలయ్య గారి డైలాగ్ సార్. ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. నేను రానమ్మా మీకు ఎదురు ఎప్పుడు కూడా. నేను అసలు రానే రాను. నేను రిస్క్ తీసుకోను. ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా పోతారా? తొక్కేస్తా అన్న తర్వాత కదా. థ్యాంక్ యూ సార్. ఎస్ భరత్ గారు, ఎక్సలెంట్ మా, చాలా బాగా చెప్పారు. చెప్పండి భరత్ గారు, మళ్ళీ గడ్డం గీకేస్తా అని చెప్తారా? పోకిరి సినిమా నుంచి డైలాగ్ సార్, మహేష్ బాబు గారిది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే భరత్ గాడు. ఓ థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్, సూపర్ ఇంప్రవైజేషన్. ఆవిడ లేడీ చెప్పంగానే నేను పేరు మార్చుకొని చెప్పకూడదు అని చెప్పినట్టుంది కదా. బాగుంది. యా శివకుమార్ గారు రెడీయా? అన్మ్యూట్ చేసుకోండి. సార్ లెజెండ్ మూవీ నుంచి సార్. యా. నువ్వు భయపెడితే భయపడడానికి పిఏ అనుకున్నావా? మర్చిపోయావా? అచ్చా, వీడియో ఆఫ్ చేసుకొని ఒకసారి వీడియో మళ్ళీ డైలాగ్ చూసుకొని మళ్ళీ చెప్పాలన్నమాట. వెరీ గుడ్, ట్రై చేయి, నో ప్రాబ్లం. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావా? షూటర్ ని కాల్చి పడేస్తా. వెరీ గుడ్. సెకండ్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఇంకొకటి. సార్ చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, అపోజిషన్ అయినా పొజిషన్ అయినా, పవర్ అయినా పొగర్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. సూపర్, బాగా ట్రై చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాలయ్య బాబు బాగా ఫేవరెట్ చాలా మంది ఉన్నట్టున్నారు. డైలాగులు అంటే అసలు యాక్చువల్గా ఆయన సినిమాలే కొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి కదా, ఎక్కువగా కదా, మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటాయి కదా. చాలా వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా టిల్లు డైలాగ్ చెప్తారేమో అని చూస్తున్నా, నాగరాజ్ని అడుగుదాం. యా చెప్పండి. చెప్పిస్తాం. రాధిక, నువ్వు అంటే నాకు ఎందుకు ఇష్టమే అంతగానము? నేను నీ కోసం నా జాన్ని కూడా ఇచ్చినా కదనే, నా లైఫే, నా జాన్ జిగ్రివే. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతా అనుకున్నవే? నా ప్రపంచం మొత్తం నువ్వేనే, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావే. మొన్న సినిమాకు కూడా పోయినానే, మస్తున్నవే నువ్వు.
ఆ సినిమాలో మొత్తం నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు హీరోయిన్ అన్న విషయం మొత్తానికి మర్చిపోయినని ఎందుకు ఇట్లా చేస్తావు రాధిక? నేను అంటే నీకు ఇష్టం లేదా? నేను కొంచెం నా మీద జర దయ చూడే. నేను ఎక్కడ పోయినా కానీ నీకు కనిపిస్తాను. అరే బంజారా ఇస్లా, జూబ్లీ ఇస్లా, జగదిరుగుట్టాల, రామ్నగర్ చౌరస్తాలో ఎక్కడ చూసినా నేను ఉంటానే. నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యే. చూడే రాధిక, నీకు ఎప్పుడు తోడుకుంటా. అబాబాబాబా ఏం మాట్లాడారు నాగరాజ్, జబర్దస్త్ మాట్లాడావు. నీ మాట పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది రే. నువ్వు నాకు నచ్చావు రే. అరే ఇక్కడ మనకు ఒక కాంపిటీషన్ పెట్టరురా. ఏం పెట్టరు నాన్న? అరే ఇక్కడ సుధీరాన జబర్దస్త్ యాంకరింగ్ చేపిస్తున్నాడు అందరితోటి. మామూలు పర్ఫార్మెన్స్ కాదు రే, ఇక్కడ ఏకదం జబర్దస్త్ ఉంది. అబ్బాబాబాబాబా ఏం చెప్పితివి, ఏం చెప్పితివి. ఇంతకాలం నేను ఎక్కడ చూడలేదు అని విని వెరగలేదు. ఇక్కడ మన వాళ్ళందరూ ఏమన్నా ఇరగదీస్తున్నారా? సూపర్ గా ఉన్నారు. మనోళ్ళని చూసి నేర్చుకుందాం. అన్న ఏం చెప్తే సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నాగరాజా మజాకా, ఓల్డ్ సిటీయా మజాకా కదా, అంతే కదా సార్. అట్లుంటది అంతే మనతో కరెక్ట్. ఖతర్నాక్ చెప్పినావు రాధిక. రాధిక నువ్వు మస్తు చెప్పినవే, అస్సలు మామూలుగా చెప్పలేను. థ్యాంక్ యూ ఇట్లా డార్లింగ్. చెప్తావు నేను మాత్రం నేను సోచాయించలే రాధిక. అసలు ఇట్లా చెప్తావు మాత్రం అనుకోలే రాధిక. గట్టి కథర్ అని చెప్పినావు రాధిక. ఇది ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ అన్నమాట. చాలా బాగా కరెక్ట్ సార్. చెప్పావు, ఎక్సలెంట్, సూపర్, వావ్. ఎస్ సార్, రాజ్ కుమార్ గారు మీరు అమెరికన్ స్టైల్లో చెప్పండి, అమెరికా నుంచి. నాగరాజు గారు చెప్పినాక అసలు మాకు వాయిస్ రావట్లేదు సార్, అంత బాగా మాట్లాడారు. వస్తలేదు సార్ మీ వాయిస్, సూపర్ మీ సూపర్, వాయిస్ చాలా బాగుంది. సార్ నేను ఒక చిన్న డైలాగ్ సార్. చెప్పండి. ఆచార్య దేవా ఏమంటివి జాతిన బొమ్మలు సూదులు ఇంత అర్హత లేదంటువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. అంతవరకే సార్. ఇది కుల పరీక్షయే గాని అది చెప్పండి. గుర్తులేదు సార్. అంతవరకు గుర్తులేదు. ఓకే, వెరీ గుడ్, గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్. థ్యాంక్స్. పొద్దున బయాడ్ చేశాను సార్ ఇది. అంత ఈజీగా రాదు సార్, వెరీ టఫ్, చాలా టఫ్. అది అది దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడి పాత్ర, అద్భుతమైన డైలాగు. ఇప్పటికి కూడా ఎవరైనా ఏకపాత్రాభినయాలు చెయ్యాలి అని అంటే ఈ డైలాగ్ నే స్టేజ్ పైన పర్ఫామ్ దీపిక వీళ్ళందరూ నాకు ఫిదా అయిపోయారు. ఎక్సలెంట్. దీపిక అవునే, నిజమే, ఫిదా అయిపోయినారు అందరు. ఇట్లా కూడా ఉంటుంది సార్ మనతోటి. అట్లా కూడా ఉంటది, కరెక్టే. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. నేను ఒక రెండు టాపిక్స్ మీకు ఇచ్చాను ఇందాక. సో వన్స్ అగైన్ మనం ఇప్పుడు ఇంకో చాలా టైం అయిపోయింది. తొందరగా అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయినా కానీ కొంచెం మనం ఎక్కువ టైం తీసుకున్నాము. అవుట్పుట్స్ అప్పుడు కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కనెక్టివిటీ గురించి, ఇంటరాక్షన్ గురించి, మీ లోపల భయాన్ని పూర్తిగా బయటికి తీసేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో కాస్త కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెవరైనా మీరు ప్రయత్నం చేస్తాను ధైర్యంగా అని అంటే హ్యాండ్ రైజ్ చేయండి. 1-2 మెంబర్స్కి మనం ఛాన్స్ తీసుకుందాం. సార్ మీ ఒక చిన్న అంతటా డౌట్ మీరే ముందుకు రావాలి. సార్, చిన్న చెప్పండి. డౌట్ సార్. ఇంతకుముందు మీరు మీటింగ్ స్టార్టింగ్ లో ఇట్లాంటి డైలాగ్స్ వాడితే బాగుంటుంది అన్నారు కదా. ఏ మీటింగ్ అయినా అది కన్సర్న్ తో ఉన్న సంబంధం ఉన్న డైలాగ్ లేకుండా మాట్లాడే బాగానే ఉంటుంది అంటారా? సంబంధం లేకుండా మాట్లాడితే టమాటాలు, కోడిగుడ్లు అన్ని మన మీదకి వచ్చేస్తుంటాయి అన్ని. అదే కనెక్టివిటీ కాదు, కాంటెంట్ కి కనెక్టింగ్ ఉండాల్సిందే. మీరు ఏది కనెక్టింగ్ తీసుకున్నా సరే ఉండాల్సిందే కదా. 100% కాంటెంట్ కి రిలేటెడ్ గా ఉండాలి తప్ప సంబంధం లేకుండా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకుండా వేరే దారిలో వెళ్తే ఇంటికి వెళ్తారా? రైట్. ఇది కూడా అంతే. ఖచ్చితంగా కాంటెంట్ కి అది యాప్ట్ గా సరిపోతుందా లేదా చెక్ చేసుకుని మాత్రమే అక్కడ వాడాలి. ఎస్. హష్మత్ గారు మళ్ళీ ప్రయత్నం చేస్తారా? ఎస్. చెప్పని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడని వాళ్ళు అరవింద పెన్మత్స గారు మాట్లాడలేదు, విజయుడు గారు మాట్లాడలేదు. అండ్ మీరు చెప్పండి అమ్మా, వింటున్నా. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. 2 ఆయుధాలేనా? ఎస్. అదేంటమ్మా?
అచ్చా, ఆయుధాన్ని ఏ రకంగా ఎవరు ఉపయోగించారు అనేది కాన్సెప్టా? వెరీ గుడ్, గుడ్ గుడ్. యా, సునంద గారు చెప్పండి అమ్మా. రెడీయా సునంద గారు? చెప్పండి. KGF 2 నుంచి సార్ వాయిస్ రిచింగ్ ఉంది దానికి. Violence, violence, violence. I don't like it. I avoid, but it likes me. I can't leave it. ఎక్సలెంట్. మెయిన్గా ఏంటంటే అసలు ఏ ఫియర్ లేదు, ఇంతమంది నన్ను చూస్తున్నారు ఏమనుకుంటారో అనే ఆలోచన పక్కన పెట్టి మీరు చేసే ప్రదర్శన చూడండి, హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా గ్రేట్. మాకు కావాల్సింది అదే. మీరు ఆ ప్రయత్నం చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. విజయుడు గారు వచ్చేయండి. యా, అరవింద్ బాబు గారు నెట్వర్క్ కొంచెం వీక్ ఉంది, చెప్తారా? చెప్పంటారు సార్? చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. ఒకేసారి నేను పంపి రెడీ చేయండి 100 మందిని పంపించడానికి, ఆయనకి నెట్వర్క్ బాగు చేయడానికి. సార్ విజయుడు గారు ప్లీజ్. సార్ పోకిరి మూవీ నుంచి సార్. ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగినది ముఖ్యం. బుల్లెట్ దిగిందా లేదా సార్ కదా? ఎస్ సూపర్. మీ వాయిస్ చాలా బాగుంది సార్, బేస్ వాయిస్ ఎక్సలెంట్ ఉంది. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పచ్చు. హ్యాపీ ఈవినింగ్. బ్రహ్మాండంగా చెప్పొచ్చా అని అడగడమా అసలు? చెప్పండి. నేను పిల్ల జమీందార్ మూవీలో తెలుగు మాస్టర్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. తెలుగు చచ్చిపోయే రోజే వస్తే దానికంటే ఒక్క రోజు ముందైనా నేను చచ్చిపోతానురా. పక్క రాష్ట్రాల వాళ్ళు భాష భాష అని ఏడుస్తుంటే మీరేంట్రా తెలుగు చచ్చిపోవాలంటున్నారు? తెలుగు అంటే 35 మార్కుల కోసం ముక్కి మొలగడం కాదురా, అది అమ్మతో మనం వేసుకున్న బంధం. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం తెలుస్తుందిరా? అయినా నేను నీకు లెక్చర్ ఇవ్వడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్, విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తస్కస్కం అరే విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. 1000 సార్లు రాయరా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎంఎస్ నారాయణ గారు కదా తెలుగు టీచర్, ఆయన చేస్తారు. ఎక్సలెంట్, సూపర్ సూపర్, వెరీ గుడ్. నిజంగా చూసారా ఒక్కొక్కరిలో ఎంత టాలెంట్ దాగుందో? ఎప్పుడైనా మీ ఇంట్లో నటించే అవకాశం దొరికిందా మీకు? కదా, ఎవరేమనుకుంటారో ఏమో అనుకుంటాం, అదే ఇట్లా ప్లాట్ఫామ్ దొరికితే అస్సలు దున్నేస్తున్నారు కదా. వెరీ గుడ్ అండి, సూపర్ సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. షేక్ హుసేన్ గారు ఏమని చెప్తారా? చెప్పండి, ఏం కాదు, ఒక డైలాగ్ కొట్టండి, హిందీ డైలాగ్ కొట్టండి. ఇప్పటిదాకా హిందీ ఎవరు కొట్టలేదు. మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. డైలాగ్ కొట్టండి ఒకటి. ప్రిపేర్ కాలేదు సార్. ప్రిపేర్ కాలేదా? ప్రిపేర్ కాలేదు. అదే డైలాగ్ లాగా కొట్టండి. నేనేం ప్రిపేర్ కాలేదు. అంతే, అయిపోయింది, కథం. వెరీ గుడ్. జోగారావు గారు ఇది ఇప్పుడు 10 నిమిషాలు కావాలన్నారు ఇందాక, ఇప్పుడు చాలాసేపు అయిపోయింది, ఏమని చెప్తారా మరి? ఎస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీ అందరి పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది.
ఇలాగే కంటిన్యూ చేయండి. సినిమా డైలాగులు కానీ కొటేషన్స్ కానీ అవి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మన మెంటర్స్లో ఎవరైనా డైలాగ్ కొడతారేమో ఒకసారి రిక్వెస్ట్ చేసేసి వాళ్ళు కొట్టేశారు అనుకోండి, తర్వాత మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. మెంటర్స్ ఎవరైనా మీరు రెడీగా ఉన్నారా? డైలాగ్ కానీ కొటేషన్ కానీ ఎనీబడి మీరు రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు చెప్పరు. మీ మెంటర్స్ చేత మీరు చెప్పించలేకపోతున్నారు. అయ్యో అసలు సార్ ఉదయ్ కుమార్ సార్ శంకర్ రాథోడ్ గారు సార్. శంకర్ రాథోడ్ గారు సార్. అవునా? శంకర్ రాథోడ్ గారు, ఉదయ్ గారు డిమాండ్ వచ్చేసింది. రామ్ ప్రసాద్ గారు మళ్ళీ చెప్తారా? మెంటర్స్ చెప్పినాయండి ఒకసారి. శంకర్ రాథోడ్ గారు రెడీయా? ఎస్ సార్. రెడీ సార్. చెప్పండి. రైట్ సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఏం బ్లాక్ అవుతుంది ఇంతకది? ఏం బ్లాక్ అవుతుంది చెప్పండి. మైండ్ బ్లాక్. ఎవడు ఎవరు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అవుతుందో అంట. మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు. అదే కరెక్ట్. మీరు అట్లా చెప్పకూడదు. వాడు రాతోడు గాడు అని చెప్పాలి మీరు. అసలు అంత మంచి పవర్ఫుల్ డైలాగ్. త్రినాథ్ దాసరి గారు ప్లీజ్ అంట. దీప్తి గారు రిక్వెస్ట్ మీద త్రినాథ్ దాసరి గారు చెప్పాలి ఇప్పుడు. లాస్ట్ 3 minutes. త్రినాథ్ సార్ చెప్పాలి. 3 minutes చెప్పాలి. తర్వాత క్లోజ్ చేసేద్దాం. త్రినాథ్ గారు రెడీ అవుతున్నారు చెప్పడానికి. సార్ రెడీ ఏం అవ్వట్లేదు సార్. ప్రజెంట్ ఎంతమంది పర్ఫార్మెన్స్ చూసాక అసలు నాకు మాట్లాడడం మర్చిపోయినట్టుగా ఉంది. చెప్తేనే సెషన్ క్లోజ్ అయిందండి. ఓకే చూద్దాం. ఇదే త్రినాథ్ గారి టాలెంట్ అండి. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు అమ్మ ముగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఓటు కోసం చెప్పున ఓటుకు బలవుతాయి. తీరంలో కెరటంలో పుంచిపోయి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సార్. ఆల్వేస్ నవరస నటన నాయకన్. ఎక్సలెంట్. మిగిలిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే డైలాగ్ చెప్తున్న వాళ్ళ డైలాగ్ ని మనం పూర్తిగా వినలేని పరిస్థితికి వెళ్ళిపోతాం కదా. ఉదయ్ ఉన్నాడా? ఉదయ్, దేశ్వంత్, భాస్కర్ రావు గారు, సార్ జనార్దన్ రెడ్డి సార్ గారు. జనార్దన్ రెడ్డి సుధీర్ సార్ చెప్పాలి. సుధీర్ సార్ చెప్పాలి. సుధీర్ సార్ రోజు చెప్తాడు, మస్తు డైలాగ్ వస్తున్నాడు రోజు. లేదు మీరు చెప్పాలి సార్. దేశ్ రెడీయా? సార్ మీరు చెప్పాలి. సార్ చెప్పమంటే చెప్తా సార్, కానీ ఒక 1 minute టైం ఇవ్వండి సార్. బెల్ కొడుతున్నారు. డోర్ ఓపెన్ చేస్తారు. సరే. ఇదే డైలాగ్ ఖతర్నాక్ ఉంది. 1 minute టైం ఇవ్వండి సార్. బెల్ కొడుతున్నారు, డోర్ ఓపెన్ చేస్తారు. మస్తు ఉంది డైలాగ్. నెక్స్ట్ ఎవరు? సార్ లేడీస్ లో నుంచి నాగలక్ష్మి మేడానికి. మేడం నాగలక్ష్మి గారు ఏడ పిలుస్తారో అని ఆలోచిస్తా ఉంది. చెప్పండి అమ్మా ఏదో ఒకటి. ఇన్ని డైలాగులు విన్నారు కదా. నాయక్ అంటే నాయకులో సగం కాదు, నాయక్ డబల్. సంతోష్ కుమార్ సార్. మస్తు చెప్పినారు కదా. నాయక్ డబల్ డోస్ అన్నమాట. వెరీ గుడ్. చెప్పాలి. రెడీయా? ఎస్ సార్ రెడీ. డన్. డీజే టిల్లు డైలాగ్ సార్. డీజే టిల్లు 2 నుంచి. వావ్. అసలు ఎవరనుకుంటున్నావే నన్ను నువ్వు? డీజే టిల్లు ఇక్కడ. నువ్వు గణేష్ నిమజ్జనం రోజు ట్యాంక్ బండ్ మీదకి పోయి అడుగు అసలు టిల్లు గాడు ఎవడని. మనం డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా బయటికి వచ్చి అంటాడు, అరే టిల్లు వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలి, నేనే మునగాలని. అట్లుంటది మనతోని. అది సార్. ఎక్సలెంట్ సూపర్. శ్రీనివాస్ గారు అనిపిస్తుంది సార్ ఈ సార్ చూస్తుంటే. సూపర్. ఎక్సలెంట్. వావ్. ఇంకా జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారా? జనార్దన్ రెడ్డి గారు సార్, మీ పార్టిసిపెంట్స్ మీరు
డ్యూటీ వెళ్తున్నాను సార్. డ్యూటీ సాటిస్ఫై చేయాలి. ఉన్నాను సార్. ఓ నేను డ్యూటీకి వెళ్తున్న అడవిలో ఉన్న డైలాగ్ మస్తుంది. ఖతర్నాక్ డైలాగ్ చెప్పింది. ఉదయ్ ఉన్నాడా? థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. అందరికి కూడా అద్భుతమైన పర్ఫామ్ చేశారు మీ అందరూ కూడా. చెప్పండి. లాస్ట్ పంచం మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు సుధీర్ సార్ చెప్తే ఆ కిక్కే వేరప్ప సార్ మాకు. అవునా? లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప తగ్గేదేలే. సరేనా?